కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలితో పాన్ ఇండియా సినిమా ఏంటో చూపించిన రాజమౌళి మహేష్ మూవీతో పాన్ వరల్డ్ మూవీ ఎలా ఉంటుందో చూపించున్నాడు. గతంలో కొన్ని సినిమాలు ఇండియాతో పాటు హాలీవుడ్ లో రిలీజ్ అయిన జక్కన్న ముద్రతో అసలు సిస్లైన పాన్ ఇంటర్నేషనల్ సినిమా ఎలా ఉంటుందో చెబుతున్నాడా? అదెలాగో మీరే చూడండి. రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి SSMB 29 టీం ఒక అప్డేట్ ఇవ్వకపోయినా అదిరిపోయే అప్డేట్స్ బయటకొచ్చేశాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని రాజమౌళి టీం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ విషయాన్ని మేకర్స్ బయటకు చెప్పకపోయినా సోషల్ మీడియాలో మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. SSMB 29 గురించి మంత్రి సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఆసియాలోనే అతిపెద్ద చిత్రం కెన్యాలో షూటింగ్ చేయడం మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు ఆఫ్రికా అంతా పర్యటించిన రాజమౌళి కెన్యాను ఎంచుకున్నారు. సినిమాను 120 దేశాల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని, సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైనే చేరువయ్యే అవకాశం ఉందని అన్నారు. SSMB 29 తో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండడం గర్వకారణమన్నారు మంత్రి. RRR తర్వాత మహేష్ తో సినిమా తీస్తున్నారని, పాస్పోర్ట్ సీజ్ చేసి షూటింగ్ మొదలైందని మాత్రమే చెప్పిన రాజమౌళి SSMB 29 గురించి ఇంతవరకు ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు ప్రియాంక చోప్రానే సినిమా విశేషాలను ఇండైరెక్ట్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కెన్యాలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. మాధవన్, పృథ్వీరాజ్ ఈ సినిమాలో కీ రోల్స్ పోషిస్తున్నారు. మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో హీరో కనిపించకపోయినా హీరో మెడలోని లాకెట్ ను హైలైట్ చేస్తూ ఫోటో రివీల్ చేశారు. అడ్డనామాలు, మధ్యలో మూడో కన్ను, త్రిశూలం, డమరుకం, నంది, రుద్రాక్ష ఈ సెటప్ అంతా చూస్తుంటే పురాణాలకు సంబంధించిన కథను కలుపుతూ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్నాడని అనిపిస్తోంది.